భార్యతో కాపురం చేయని భర్తని ఇంటికి రప్పించి భార్యతో సరిగ్గా కాపురం చేసే ఈ మంత్రం ఏంటో ఈ వీడియోలో చూద్దాము. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య బాగా గొడవ వచ్చేది. భార్యని వదిలేస్తాడు. భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది, లేదా భర్తే వెళ్ళి వేరొక చోట ఉండి ఇంటికి రావటం మానేస్తాడు. అంత పెద్ద గొడవలు అవుతాయి వాళ్ళిద్దరి మధ్య. అలాంటప్పుడు భార్యని విడిచిపెట్టి వెళ్ళిన భర్త తిరిగి వచ్చి భార్యతో సరిగ్గా కాపురం చేయాలంటే మంత్రశాస్త్రంలో యక్షిణీ మంత్రం అని ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ యక్షిణీ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం. ప్రతిరోజు రాత్రి 10 గంటలకి భార్య చక్కగా స్నానం చేసి ఇంట్లో ఉత్తర దిక్కున ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి ఆ పీట మీద ఒక ప్రమిద ఉంచి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఇలా వరుసగా 11 రోజులు గనక భార్య మంత్ర జపం చేసినట్లయితే 11 రోజులు పూర్తయ్యేసరికి యక్షిణీ దేవత ప్రసన్నమవుతుంది. యక్షిణీ దేవత చాలా శక్తివంతమైనది. యక్షిణీ దేవత ప్రసన్నమై భార్యని విడిచిపెట్టి భర్త ఎక్కడున్నా సరే, భార్య మీద ప్రేమ లేకున్నా సరే, క్రమంగా భార్య మీద ప్రేమ కలిగింప చేస్తుంది. భర్త తిరిగి వస్తాడు, పుట్టింట్లో ఉన్న భార్యను తీసుకొస్తాడు, చక్కగా కాపురం చేస్తాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. అంత శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఓం నమో మహాయక్షిణ్యే యమ పతిం. మళ్ళీ ఇంకోసారి చెబుతానండి, కొద్దిగా పోయింది. ఓం నమో మహాయక్షిణ్యే మమ పతిం ఆముఖం మే వశం కురు స్వాహ. ఈ మంత్రం అండి. ఇంకొకసారి నేను చెబుతాను, రాసుకోండి. ఓం నమో మహాయక్షిణ్యే మమాపతిం ఆముఖం మే వశం కురు స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రాన్ని ఇంకోటి ఈ మంత్రాన్ని మాత్రం గమనించండి. ఇక్కడ ఆముఖం అని ఉన్న చోట ఆముఖం అనే పేరు తీసేసి అక్కడ మీ భర్త పేరు చెప్పుకొని మంత్రాన్ని చదవాలి. అర్థమైంది కదా? ఇక్కడ ఆముఖం అని ఉంది కదా ఈ మంత్రంలో, ఆముఖం అని ఉన్న చోట ఆముఖం అనే పేరు తీసేసి అక్కడ మీ భర్త పేరు చెప్పుకొని మంత్రాన్ని చదవాలి. పూర్తి మంత్రాన్ని అంటే ఓం నమో మహాయక్షిణ్యే మమాపతిం అని చదువుతాం కదా, పక్కన ఆముఖం అని ఉంటుంది. ఆముఖాన్ని తీసేయండి. తీసేసి ఆముఖం ఉన్న చోట మీ భర్త పేరు వస్తుంది. మీ భర్త పేరు తర్వాత మే వశం అని వస్తుంది. మే వశం కురు స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు చదవాలి. రాత్రి 10 గంటలకే ఇది చెయ్యాలి. 10 గంటల లోపు చేస్తే పని చెయ్యదు. రాత్రి 10 గంటలకి ఉత్తర దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం దగ్గర దేవుని ఫోటోలు ఉంచొద్దు. మీ భర్త ఫోటో ఏమన్నా ఉంటే చిన్న ఫోటో ఆ దీపం పక్కన పెట్టండి. లేదా మీ భర్త వాడిన కర్చీఫ్ అయినా సరే, ఏమన్నా క్లాత్ అయినా సరే, మీ భర్త వాడింది మాత్రమే అక్కడ ఉంచండి. అలా చేసి 11 రోజుల పాటు రోజుకి 108 సార్లు ఈ మంత్రాన్ని చదివి రాత్రిపూట ఈ మంత్రాన్ని జపం చేస్తే 11 రోజులు పూర్తయ్యేసరికి మీ భర్త ఎలాంటి వాడైనా సరే క్రమంగా భార్య మీద ప్రేమ పెరుగుతుంది. భార్య పుట్టింట్లో ఉన్నా సరే పుట్టింటి నుండి భార్యని వెంటనే తీసుకొస్తాడు. అచ్చంగా మీ ఆలోచనతోటే ఉంటాడు. వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అయితే 11 రోజులు గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఎవరైనా సరే ఆడవాళ్ళు ఈ ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కదా, ఆడవాళ్ళ వారి ఇబ్బందులు, ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందులు అనేవి చూసుకోండి. మంత్ర జపం ప్రారంభించాక ఇబ్బంది వచ్చిందనుకోండి, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనుకుంటే, కాబట్టి మీ ఇబ్బంది రోజులు
4 రోజులు అయిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయిన తర్వాత దాన్ని మంత్రాన్ని చూసుకోండి. అప్పుడు ఇంకా ఎందుకంటే 11 రోజులు ఆపకుండా చూసుకోవాలండి మంత్రాన్ని. మీకు టైం వచ్చింది, డేట్ టైం వచ్చింది అనుకోండి, ఆ డేట్ టైం అయిపోయేదాకా ఆగండి. ఈ మంత్రాన్ని మొదలు పెట్టొద్దు. డేట్ టైం అయిపోయిన తర్వాత 4 రోజులు పూర్తయిన తర్వాత 5వ రోజు కానించి ఇది మొదలు పెట్టుకోండి. 5వ రోజు కానించి మొదలు పెట్టుకుంటే 11 రోజులు మీకు పూర్తి అవుతాయి. కానీ భయంగా నాకు డేట్ టైమి నేను వెంటనే చేసేసుకోవాలి అన్నట్టుగా మీరు చేసుకున్నారనుకో, తొందరపడద్దు, కంగారు పడద్దు. అలా చేసేసుకుంటే మళ్ళీ మీరు ఈ మంత్రం చేసేటప్పుడు గబాల మీకు డేట్ వచ్చిందంటే మంత్రం టక్కున ఆగిపోద్ది. చేసిన ఫలితం అనేది మాత్రం అస్సలు ఉండదు మీకు. కాబట్టి మీ డేట్ టైము, మీ సబ్బందులు అన్నీ చూసుకున్నాక 4 రోజులు ఆగి 5వ రోజు కానించి ఇది మొదలు పెట్టుకోండి. ఇది ఆడవాళ్ళు చేసే పనే కాబట్టి ఆడవాళ్ళు ఇది గుర్తు పెట్టుకోండి. ఆ 4 రోజులు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. 11 రోజుల పాటు అంతరాయం లేకుండా ఈ మంత్ర జపం చేయండి. ఎలాంటి భర్త అయినా సరే యక్షిణీదేవి అనుగ్రహం వల్ల తప్పకుండా ఇంటికి తిరిగి వస్తాడు. దీపం పెట్టినప్పుడు అక్కడ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. మంత్ర జపం పూర్తయిన తర్వాత ఆ బెల్లం ముక్క చెట్టులో వేయండి. ఇలా చేయటం ద్వారా యక్షిణీదేవి అనుగ్రహం ద్వారా భర్త చాలా చక్కగా మిమ్మల్ని చూసుకునేలాగా చూసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబాల సమస్యలకి ఇలాంటి పరిహారాలు చేసుకొని అన్ని సమస్యలు పరిష్కారం చేసుకొని ఆయురారోగ్యంలో జీవించండి. సంతోషకరమైన దాంపత్య సమస్యలకి పరిష్కారాలని తెలుసుకోండి. ఇలాంటి పరిష్కారాలు చేసుకొని, ఇలాంటి పరిహారాలు చేసుకొని మీ కాపురాలు సరి చేసుకోండి. అందరికీ సెట్ అవుతాయా అని అనబాకండి. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పావుందో, ఏ రాయి ఏ రాయి తగులుద్దో, మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలండి. ఒకటి కాకపోతే ఒకటైనా ఫలిస్తుంది, ఒకటి కాకపోయినా ఒకటైనా సెట్ అవుతాయి. మీ కాపురం కోసమే, మీ మంచి కోసమే, మీ భార్య భర్తలు కలిసి ఉండటం కోసమే ఈ పరిహారాలు. మంచి కోసమే ఉపయోగించాలి, మంచి కోసమే రాయబడినవి పరిహార శాస్త్రాల్లో. గమనించండి, దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. దీన్ని 1-2 సార్లు చదివి మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చదవండి. చదివి అర్థం చేసుకొని మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని 108 సార్లు చదవాలండి. అలా చదివి మీకు అంతరాయం రాకుండా 11 రోజులు చూసుకోండి. అప్పుడే మీరు చదివిన మంత్రం ఫలిస్తుంది. మీ భర్త ఇంటికి తిరిగి వస్తాడు, మీ కాపురం నిలబడిద్ది, మీ కోరిక తీరిద్ది. మీరే ఆశ్చర్యపోతారు. చేసి పరిహారాన్ని చూడండి, మీకే అర్థమైద్ది, మీరే సంతోషపడతారు. సరేనా? లైక్ కొడతారా? లైక్ కొట్టండి. బాయ్.